నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స, మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ, షుగర్, ఆస్తమా, ఆయాసం, మలేరియా, డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును. డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్నారెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు, నిమోనియా, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును. 7013809996. ఏదో 100 కోట్ల ఆస్తుండే వాళ్ళు ఇల్లు ఉన్నట్టుంది. ఒక పేద విద్యార్థి చదువుకునే స్కూల్ లాగా ఇది అనిపించట్లేదు. దట్ ఈజ్ నారాయణ గారు. ఎందుకంటే నేను చూసి 15 రోజులైంది. 15 రోజుల ముందు ఇట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం నేను బయట రాలేదు. ఈరోజు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము ఈ మధ్యన మా ఇల్లు రీమోడల్ చేసాం, కానీ చేసిన దీని ముందు ఏ పక్క కనపట్ల, ముందు పక్క కూడా. ఒక పేదవాళ్ళు చదివే స్కూలు ఇంత బ్రహ్మాండంగా కట్టించారంటే నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఉండదని కూడా నేను అనుకుంటున్నా. అంటే నారాయణ గారు ఏం చేసినా ఒక విద్య పట్ల ఆయనకు ఉండేటటువంటి అభిమానం, ఒక పేదల పట్ల ఆయనకుండే పక్షపాతనం దీంతో అర్థమవుతుంది. ఎవరిని ఎన్ని విమర్శలు చేసినా దీని ముందు దేవుడిపై ఎన్నో చెప్పారు నారాయణ గారు కనపడరని అప్పుడెప్పుడో. కానీ ఈరోజు నారాయణ కనపడలే. ఆయన చేసిన అభివృద్ధి చూస్తే నారాయణ కనపడతాడు. నేను వస్తా చూశాను. నిజంగా చెప్పాను కదా, 100 కోట్ల ఉండేవాళ్ళు ఇల్లు కూడా ఇలా ఉండదు. ఒక పేద విద్యార్థి చదివే స్కూలు ఉచితంగా భోజనం పెట్టి, సాయంత్రం స్నాక్స్ పెట్టి, బస్సు సౌకర్యం ఇచ్చి, ఒక సైకిల్ సౌకర్యం ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నారాయణ గారిని నిజంగా అభినందనీయులు. భారతదేశంలో ఇదే నెంబర్ 1 స్కూల్ అవుద్దని, ఇటువంటి ఎన్నో చేయాలని ఆయన నాయకత్వం అందరం పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.